సమస్యలతో నువ్వు బాధపడుతుంటే, సమస్యలతో నువ్వు ఉంటావు కదా, నువ్వు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుంటే పక్కన వాళ్ళు వచ్చి ఆడవటం ఎక్కువ చేస్తారు. ఎట్ట పడతావునమ్మా, ఎట్ట భరిస్తున్నావునమ్మా, ఎట్ట తట్టుకుంటున్నావునమ్మా అంటుంటారు పక్కన చేరి. అప్పుడేం చేస్తావు? ఎమ్మటే నువ్వు కూడా ఏడప మొదలు పెడతావా? అప్పుడు నువ్వు అనాల్సింది తెలుసా, ఎట్ట పడుతున్నావు అన్నమ్మా, నువ్వు ఎట్ట ఫీల్ అవుతున్నావు, నేను బాగానే ఉన్నానమ్మా, ఎందుకంటే నాకు తోడై ఉన్నోడు నమ్మదగిన వాడమ్మా. ఇన్ని కాదమ్మా, ఇంకా ఇన్ని అయినా సరే వాటి నుంచి బయటికి తేగలడమ్మా, సచిన వాళ్ళని కూడా తిరిగి లేపగలడమ్మా, మళ్ళీ నాకు చూపగలడమ్మా. నాకు డౌట్ లేదమ్మా, నువ్వు ఫీల్ కావాకమ్మా, ముందు నువ్వు మారమ్మా, నువ్వు బాగుపడమ్మా. నా బాధలకి నాకు సమాధానకర్త ఉన్నాడమ్మా, నువ్వేనమ్మా దిక్కు లేకుండా ఉన్నావు అని రిటర్న్ కౌంటరే. ఆ మనిషి ఎందుకు ఓదారుద్దామని పోతే ఏంది నాతో అటు ఎటకారం చేసింది ఏందండి, వాళ్ళంతే. నీ ఓదార్పులు కూడా తీసుకోరాళ్ళ. ఎందుకు తీసుకుంటారు? అన్యులా అయింది. నువ్వు పెడితే ఎట్ట తట్టుకుంటావు వదినో అంటే, ఏం చేసావు వదినా అంటే నీకేమన్నా అన్యులా?